ఈరోజు ఇంకొక కొత్త టీఎల్ఎం. దీంతో మనం ఏం నేర్చుకున్నామంటే మనకు సరళాక్షరాలు తెలుసు. అవునా? సరళాక్షరాలు అంటే అంటే పలకడానికి కష్టం లేకుండా సులభంగా ఉండే అక్షరాలని సరళాక్షరాలు అని అంటాం. తర్వాత వచ్చి గుణింతాక్షరాలు. ఆ సరళాక్షరాలతో పాటు వచ్చే గుణింతాలు. ఇప్పుడు సరళాక్షరాలు అంటే ఆ నుండి ఇక్కడ ఉన్నాయి చూడు, ఆ నుండి అక్ష వరకు వీటిని సరళాక్షరాలు అని అంటారు. తర్వాత గుణింతాక్షరాలు అంటే మీ తలకట్టు దీర్ఘం నుంచి సున్నా విసర్గం వరకు, అంటే కా కా గా చ జ అట్లా కా నుండి అక్ష దీర్ఘం వరకు వచ్చే పదాలన్నింటినీ గుణింతాక్షరాలు అనేసి అంటాం. నెక్స్ట్ వచ్చి ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు, కాకు కావతే, గాకు గావతే, పాకు పావతే, జాబ్ జావతే, ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అని అంటాం. నెక్స్ట్ వచ్చి సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి ఒక హల్లుకు వేరే అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరాలు అని అంటారు. ఈ విధంగా మనము చూడ కాకు నావత్తు, కాకు నావత్తు, కాను నాను రెండింటిని కలిపి ఒకేసారి పలకాల. సరేనా? ఇక్కడ కాకు మావత్తు ఒకేసారి, మా మా రెండు ఒకేసారి పలుకుతాం. అట్లా ప్రతి అక్షరానికి వేరే ఒత్తు, ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అని అంటాం. నెక్స్ట్ వచ్చి సంశ్లేష. ఇక్కడ రాసాను చూడండి, సంశ్లేష అక్షరాలు అంటే ఒక అక్షరానికి రెండు ఒత్తులు, ఒక అక్షరానికి రెండు ఒత్తులు వచ్చే పదాలను సంశ్లేష అక్షరాలు అంటాం. వాటితో పదాలు ఉంటాయి. ఇప్పుడు అన్నీ తెలుసు కదా. సరళ అంటేమి, గుణింత అంటేమి, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష, ఇంకా ఒకటి దీంట్లో చాలేదు, మహాప్రాణాక్షరాలు. మహాప్రాణం అంటే గట్టిగా చెప్పాలి, అప్పుడు మనం ఊపిరి ఇట్లా బిగబట్టి చెప్తాం, అవి మహాప్రాణాక్షరాలు. కాకపోతే దీంట్లో ప్లేస్ చాలేదని నేను అవి రాయలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొన్ని పదాలు ఉన్నాయి, సరేనా? దీంట్లో రకరకాల పదాలు ఉన్నాయి, అన్నీ ఇట్లా కలుపుతాం. మనం కళ్ళు మూసుకొని ఏదో ఒకటి తీస్తాం. ఇప్పుడు ఇది ఒక్కటి తీసిన, ఇది ఏం అక్షరమో చెప్పండి? దానిమ్మ. పదం వచ్చి దానిమ్మ. ఇది సరళ పదమా, గుణింత పదమా, ద్విత్వ పదమా? ఏం పదము? ఎందుకు ద్విత్వ అంటున్నారు? ఇక్కడ మాకు మావత్తుంది. ఇప్పుడు మనం ఈ పదాన్ని ఏం చేయాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ సరళ ఉంది కదా, మీరు ఇక్కడ చూస్తే సరళ, గుణింత, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ద్విత్వ పదం కాబట్టి ద్విత్వంలో వేయాలి, సరేనా? అట్లా ఒక పదం తీసుకో, అది ఏం పదమో చెప్పు, చదువు. గురువారం. అది ఏం పదము? గుణింత పదంలో వేయాలి. నువ్వు ఒక్కటి తీసుకో, చదువు. శ్రావణం. అది ఏం పదము? ఏం పదము? శ్రావణం. ఎందుకు దాంట్లో వేసినారు? అక్షరానికి అక్షరం వేరే, ఒత్తు వేరే, కాబట్టి ఇది సంయుక్త. నెక్స్ట్ ఇంకోటి తీసుకో, కార్యాలయం. ఏం పదం అది? సంయుక్త అక్షరం. ఈ విధంగా మనము ఒక్కొక్క అక్షరానికి వేరే వేరే వచ్చినప్పుడు మనం కరెక్ట్గా దాన్ని గమనించాలి, అది ఏ దానికి సంబంధించిన పదము అని చెప్పి గుర్తించి మనం దీంట్లోనే మనం వేయాలన్నమాట. ఇక్కడ సంశ్లేష అనేది కూడా ఉంది. సంశ్లేష అంటే ఒకే అక్షరానికి రెండు ఒత్తులు కలిపి వస్తే దాన్ని సంశ్లేష అని అంటాం. ఈ విధంగా మనం పాఠం చదివేటప్పుడు పాఠంలో కానీ, ఒక పెళ్లి పత్రిక కానీ, ఒక కనీసం ఆర్టీసీ టికెట్ ఇస్తారు బస్సులో పోతే, ఆ టికెట్లో కూడా కొన్ని మనం గమనించాలి. టికెట్ తీసి జోబీలో పెట్టుకునేది కాదు మనం. దాన్ని ఏం చేయాలా? ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఏం నెంబర్లు ఉన్నాయి, దీంట్లో సరళ ఉందా, గుణింత ఉందా, ద్విత్వ ఉందా, ఏమున్నాయి అనేది మనం ఆలోచించాలి. ఒక న్యూస్ పేపర్ చదువుతాం, ఏదైనా ఒక వేస్ట్ పేపర్ దొరుకుతుంది,
ప్రతి ఒక్కటి దొరికిన దాన్ని చదవడం నేర్చుకోవాలా. మనం ఎప్పుడైతే చదువుతామో అది సరళ పదమా, గుణిత పదమా, ద్విత్వన, సంయుక్తన, సంశ్లేష అనేది మన మైండ్లోకి రావాలా. మనం అర్థం చేసుకొని చదవాలన్నమాట. ఊరికే గుడ్డిగా చదువుతా పోతే రాదు. ఏది మనకు అలు వస్తాయి, దీర్ఘాలు వస్తాయి, ఒత్తులు వస్తాయి. ఆ వచ్చినాయంటే మనకు మన పాఠ్య పుస్తకమే కాదు, ఏది దొరికినా చదవాలి. ఒక న్యూస్ పేపర్ చదవని, ఒక పెళ్లి పత్రిక దొరకని, ఏం దొరికినా మనము దాన్ని చదువుతా వస్తే మనకు చదవడంలో రాయడంలో తప్పులు లేకుండా రాయగలుగుతాం. సరేనా? ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది. వెరీ గుడ్.